హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి 11:01 AM అవుతుంది. ఈరోజు Feb 16th. ఇప్పుడు మేము జిమ్కి వెళ్తున్నాము. ఈరోజు బయట స్నో పడుతుంది అండ్ ఆల్సో చాలా అంటే చాలా చల్లగా ఉంది. నైట్ అంతా కూడా స్నో పడింది. సో మీరు బయట చూడొచ్చు ఎంత స్నో ఉందో సైడ్స్కి. అండ్ అక్కడ స్నో కూడా క్లీన్ చేస్తున్నారు. Hello guys, good morning. Welcome back to my channel. This is Pujita. So చూసారు కదా, ఫుల్ స్నో ఉంది. ఓ మై గాడ్. సో ఇప్పుడు మేము జిమ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఓకే, అయితే నేను మళ్ళీ ఇంటికి వచ్చాక మీతో మాట్లాడతాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు టైం వచ్చి 12:36 PM అవుతుంది. సో జిమ్ నుంచి వచ్చేసి ఇప్పుడు నేను రెడీ అయిపోయాను. మేము లంచ్కి బయటకు వెళ్దామని అనుకుంటున్నాం, లైక్ అందరం, మేము అండ్ మా ఫ్రెండ్స్ అందరము. సో ఇక్కడ లాంగ్ వీకెండ్ అనమాట, అంటే మండే కూడా హాలిడేనే. సో వీకెండ్స్ ఉంటే మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికన్నా వెళ్తాము, లేదా వాళ్ళన్నా మా ఇంటికి వస్తూ ఉంటారు. సో ఈరోజు మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంటికి, లైక్ డిన్నర్కి అండ్ టు చిల్. నేను వీకెండ్ వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నేను మండే రోజు అప్లోడ్ చేస్తాను. సో మేము ఈ వీకెండ్ అంతా ఎలా ఎంజాయ్ చేస్తామనేది మీరు చూస్తూ ఉండండి. సో మేము లంచ్కి వచ్చేసాము అండ్ ఇప్పుడు టైం వచ్చి 2:10 PM అవుతుంది. అండ్ ఇది కేరళ రెస్టారెంట్ అన్నమాట, అంటే వాళ్ళ ఫుడ్ స్టైల్ అంతా కూడా కేరళకి రిలేటెడ్ ఉన్నదే ఉంది. కోకోనట్ ఆయిల్తో కుక్ చేశారు. టేస్ట్ కూడా బాగుంది. సో గాయస్, ఈవినింగ్ మేము స్విమ్మింగ్కి వచ్చాము. యాక్చువల్లీ నేనేం స్విమ్ చేయలేదు, బట్ కార్తిక్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ స్విమ్ చేశారు. అండ్ ఇది జెనసిస్ సెంటర్ అని నార్త్ ఈస్ట్లో ఉంది. సో ఇక్కడ అన్నీ ఉంటాయి, లైక్ మన షటిల్ కోర్ట్స్ ఉంటాయి, బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉంటాయి, అండ్ జిమ్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ, రిక్రియేషన్ సెంటర్ లాగా. సో మేము యూజువలీ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇక్కడికి వస్తాము.
సో కార్తిక్ వాళ్ళ స్విమ్మింగ్ అయిపోయాక ఇక్కడ ఒక 1 hour వరకు మేము షటిల్ ఆడాము. సో గైస్ గుడ్ మార్నింగ్, యాక్చువల్లీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చి 12:37 PM అవుతుంది. ఇది నెక్స్ట్ డే, అంటే ఈరోజు మండే. నేను సండే కూడా వ్లాగ్ చేయలేదు. సో ఇప్పుడు మేము లేట్గా లేసాము అండ్ నేను ఇప్పుడు నాకు కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మండే అండ్ ఇప్పుడు టైం వచ్చి 12:43 PM అవుతుంది. ఈరోజు కూడా హాలిడే అనమాట, చెప్పాను కదా లాంగ్ వీకెండ్ అని. సో నేను సాటర్డే రోజు వ్లాగ్ స్టార్ట్ చేశాను. సాటర్డే అంతా వ్లాగ్ చేశాను, బట్ సండే రోజు అంటే నిన్న నేను అసలు వ్లాగ్ చేయలేదు. బికాజ్ నేను కొంచెం రిస్క్ తీసుకోవాలనుకున్నాను. అంటే యూట్యూబ్ నుంచి ఒక రోజు అట్లీస్ట్ వీడియోస్ చేయకుండా ఉందామని అనుకున్నాను. అందుకనే నిన్న నేను అసలు వ్లాగ్ చేయలేదు అండ్ మళ్ళీ ఈ రోజు నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. అందుకనే ఈ వీడియో టైటిల్ వచ్చి లాంగ్ వీకెండ్ వ్లాగ్. సో ఈరోజు ప్లాన్స్ ఏంటి అంటే కాస్కోకి వెళ్దామని అనుకుంటున్నాము. సో కాస్కో అనేది ఒక హోల్సేల్ లాంటిది అనమాట. మన ఇండియాలో మెట్రో, డిమార్ట్ ఇలా ఎలా ఉంటాయో సో అలాంటిదే కాస్కో కూడా. వెళ్దామని అనుకుంటున్నాము. అక్కడ బల్క్ లాగా ఏమైనా కావాలి అంటే బల్క్లో తీసుకోవచ్చు అనమాట. సో టిష్యూస్ అండ్ ఇంకా కొన్ని ఇంట్లో అయిపోయాయి, సో అవి తీసుకొని వద్దాము అని ఈరోజు అనుకుంటున్నాము. సో చూడాలి, లాంగ్ వీకెండ్ ఉంది, అబ్బా చాలా రోజులు 3 days హాయిగా ఉండొచ్చు అని అనుకుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్. సో అండ్ నేను నిన్న వ్లాగ్ చేయకపోవడానికి రీజన్ కూడా అదే, బికాజ్ మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. సో ఇంట్లోనే ఉన్నప్పుడు నేను ఏం వ్లాగ్ చేయాలి, ఏం చూపివ్వాలి, అందుకని నేను ఏం చూపించలేదు. సో ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం కాబట్టి నేను మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఓకే, అయితే నేను కాస్కోకి వెళ్ళేది కూడా నేను మీకు చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. కాస్కో ఎలా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ తర్వాత ఇంటికి వచ్చాక నేను వ్లాగ్ చేస్తాను, ఓకేనా? కార్తిక్ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాడనమాట. సో అందుకనే నేను కార్తిక్ కూడా కాఫీ ప్రిపేర్ చేసిస్తున్నాను. వావ్, వెదర్ చాలా బాగుంది ఇవాళ. లైక్ -14 ఉందన్నమాట. సో అంత చల్లగా ఏం లేదు. అండ్ మీరు చూడొచ్చు స్నో కూడా కొంచెం కొంచెం కరిగిపోతుంది. అండ్ ప్లస్ రేపు టెంపరేచర్స్ వచ్చి ప్లస్లోకి వస్తుంది అనమాట. సో ఇంకా రేపు మొత్తం స్నో కరిగిపోతుంది. అండ్ ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు సన్ కూడా వచ్చేసింది. వావ్, అంత చల్లగా అయితే అస్సలు లేదు. కన్నా హాయ్ చెప్పు. హలో. నువ్వు అసలు నా ఛానల్లో హాయే చెప్పట్లే. ఇట్స్ నాట్ ఓకే. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? కాస్కోకి వెళ్ళి తర్వాత చికెన్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాం. ఓకే. సో నీ వీకెండ్, నీ హాలిడేస్ అయిపోయినాయి. హౌ ఆర్ యూ ఫీలింగ్? There's nothing great or nothing depressed. రేపటి నుంచి వర్క్ చేయాలి కదా. Are you okay to work? I'm used to it, baby. Red light and speed camera ahead.
guys, welcome back. So ఇప్పుడు టైం వచ్చి 2:35 PM అవుతుంది. సో మేము కాస్కోకి స్టార్ట్ అయ్యాము అండ్ కాస్కోకి కూడా వెళ్ళామన్నమాట. కాస్కోకి వెళ్ళాము కానీ కాస్కో క్లోజ్ ఉంది బికాజ్ ఈరోజు ఫ్యామిలీ డే, అందుకనే ఈరోజు హాలిడే వచ్చింది. బట్ మేము అనుకున్నాం ప్రతిసారి కాస్కో అయితే ఓపెన్ ఉంటుంది అనుకున్నాము, బట్ కొన్ని స్పెసిఫిక్ డేస్ క్లోజ్ ఉంటుందంట, అది మాకు తెలీదు. ఫుల్ ప్లాన్ అయిపోయి ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలని వెళ్తే ఏం లేదు, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. బట్ ఇప్పుడైతే దేశీ ఏరియాకి వచ్చాము. ఇక్కడ మేము చికెన్ తీసుకోవడానికి వచ్చాము అనమాట. మేము ఇంకా లంచ్ కూడా చేయలేదు, లేట్గా లేసాం కాబట్టి కాఫీ తాగేసాము, ఇంకా ఆకలి కూడా వేయలేదు అండ్ ఒక బనానా తిన్నాము అంతే నేను కార్తిక్. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవాలి. నాకు నవ్వొచ్చింది నిజంగా, అయ్యా ఏంటి ఇట్లా క్లోజ్ అయిపోయింది, నేను బ్లాగ్ చేద్దామన్న రోజే క్లోజ్ అయిపోయింది ఏంటి అని ఫుల్ నవ్వొచ్చింది, నవ్వుకున్నాను. సో యా దట్స్ ఇట్. ఇంకా ఇంటికి వెళ్ళేసి కుక్ చేసుకొని తిని, ఓ మై గాడ్ ఆల్మోస్ట్ మేము ఇంటికి వెళ్ళేసరికి 3 అయిపోతుంది అనుకుంటా. సో ఇంకా ఒక్కసారి డిన్నర్ కమ్ లంచ్ కమ్ డిన్నర్ తినేయాలి. సరే అయితే గైస్ నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో కన్నా కాస్కో ట్రిప్ ఎట్లయింది? మనకు తెలియదు కదా ఇవాళ బంద్ ఉంటుందని. యాక్చువల్లీ వి షుడ్ చెక్ బిఫోర్. యా అసలు నేను వ్లాగ్ లో అందరికి చెప్పాను కాస్కోలో ఇది కొనడానికి వెళ్తున్నా అది కొనడానికి వెళ్తున్నా అది. యా ఫ్లాప్ యా బట్ నేను ప్రిపేర్ అయిపోయినా ఈ రోజు అందరికి చూపిద్దామని. చెప్పేసాను నేను ఆల్రెడీ ఇందాక, బట్ నీ రియాక్షన్ కోసం ఇప్పుడు నేను అడుగుతున్నా అనమాట నేను. సరే అయితే నేను డిస్టర్బ్ చేయను, డ్రైవ్ చేసుకో. సో గాయస్ ఇక్కడ మేము చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. కార్తిక్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. అండ్ ఈరోజు మా మెనూ వచ్చి చికెన్ కర్రీ విత్ పులిహోర. సో నేను అది ప్రిపేర్ చేస్తున్నాను అండ్ మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. మా యమ్మీ లంచ్ రెడీ. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు టైం వచ్చి 7:01 PM అవుతుంది. సో మేము ఇంటికి వచ్చి కుక్ చేసుకొని తినేసరికి 6 o'clock అయిందనమాట. అండ్ ఇందాకే అంటే అఫీషియలీ మేము మా డిన్నర్ కూడా తినేసాము. ఇంకా ఆ తర్వాత ఒక మూవీ చూసాము, ఆ మూవీ అయిపోయింది అండ్ ఇంకా చిరాకు వచ్చేసింది. నేనైతే అసలు మూవీ పర్సన్ని కాదు, మీకు తెలిసే అనుకుంటున్నాను. సో ఇంకా ఎడిట్ చేయాలి అనేసి ఇంకా నేను రూమ్లోకి వచ్చేసాను. కార్తిక్ మూవీ చూస్తున్నాడు. సో ఈరోజు డే కూడా కంప్లీట్ అయిపోయింది, అందుకనే నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఆల్సో ఐఎమ్ సూపర్ డూపర్ టైర్డ్. వీడియో ఎండ్ చేసి ఇంక నేను పడుకుంటాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. బాయ్.